ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మనకి హాఫ్ శారీ అండి. మొత్తం కూడా మనకి స్కర్ట్ పార్ట్ చూస్తున్నాము. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం కూడా పిటాయి వర్క్తో 2 వేరియేషన్స్తో మనకి కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా మనకి డిజైన్ ఇచ్చారనమాట బెల్ట్ పార్ట్లో. ఆ తర్వాత అంతా కూడా కుందన్స్ అలాగే డైమండ్ టైప్లో ఉన్నటువంటి రియల్ మిర్రర్ కూడా మనకి ఇక్కడ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం అంటే మనం రెగ్యులర్గా చూసే ప్యాటర్న్ వచ్చేసి స్మాల్ సైజ్ కలీజ్ ఇస్తారు కదా, ఇక్కడ అలా కాకుండా ఇది ఫిష్ కట్ మోడల్ కాబట్టి కలీజ్ అనేది కొంచెం బిగ్ సైజ్లో తీసుకుని చిన్న చిన్న బుటీస్ని మనకి ఆల్ ఓవర్ అంటే స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. పైన పార్ట్ మొత్తం కూడా కింద చూసినట్లయితే దామన్ పార్ట్ చాలా హెవీగా గ్రాండ్గా కనిపించే విధంగా ఎక్కువ మనకి రెడ్ కలర్ కన్నా కూడా ఇక్కడ మనకి మిర్రర్ వర్క్ కుందన్ వర్క్తో పాటు కొంచెం హెవీ లుక్తో మనకి పిటాయి వర్క్ అనేది కనిపిస్తుంది. చాలా గ్రాండ్గా ఎక్కువ మనకి గోల్డ్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫిష్ కట్ మోడల్లో ఉంటుందండి ఈ స్కర్ట్ వచ్చేసి. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషనే తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి 2 సైడ్స్ కూడా నెక్ పార్ట్స్ ఇలా ఇచ్చారు. అంటే ఒక రౌండ్ నెక్ కొంచెం డిజైన్ అనేది కొంచెం బ్రాడ్గా తీసుకుని సేమ్ పిటాయి వర్క్తోనే మనకి 2 నెక్ పార్ట్స్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా 2 హ్యాండ్స్కి వచ్చే విధంగా బెల్ట్ పార్ట్లో ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ని ఇక్కడ మనకి 2 సైడ్స్ వచ్చే విధంగా కవర్ చేశారనమాట. సేమ్ కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు మనకి ఫ్యాషన్ అండి. ఇది వచ్చేసి మనకి చున్నీ పార్ట్ అంటే ఓనీ పార్ట్. ఇది మొత్తం కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషనే ఉంటుంది, చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్తో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన డైమండ్ టైప్లో ఇంతకుముందు మనం స్కర్ట్లో పైన పార్ట్ కలీజ్లో ఏదైతే చిన్న చిన్న బుటీస్ చూసామో అవే బుటీస్ని ఈ ఓనీ పార్ట్ మిడిల్లో అంతా కూడా కవర్ చేశారు. అలాగే 4 సైడ్స్ కూడా మనకి బ్రాడ్గా ఉండే విధంగానే అంటే బెల్ట్ పార్ట్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో సేమ్ డిజైన్ని మనకి 4 సైడ్స్ కూడా కవర్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. చాలా క్యూట్ కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఈ హాఫ్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 5600 రూపీస్కి అవైలబుల్ ఉంది. 3 పీసెస్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు.